శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి, ధనుసు రాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎక్సలెంట్. అంటే ఏంటంటే, ఎందుకు ఎక్సలెంట్ రా అని అనొచ్చు మీరు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి గురుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము, 12th house లార్డ్, మీ 12th house లార్డ్ అష్టమంలో ఉండడము కుజుడు వలన ఉంటే మంచిదా అంటారేమో. నిజంగా మంచిదేనండి. అష్టమ స్థానంలో గురుమంగళ యోగం ఉంది. అక్కడ అష్టమ స్థానంలో చెప్పుకుందాము. మీ రాశికి ఆల్మోస్ట్ కుజ దృష్టి ఉండడం వలన భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎప్పుడు పడడం కానీ మీరు ధనురాశి వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. పైగా మీరు ఎప్పుడు ధన సంపాదన కలిగి ఉంటారండి. మీరు 2nd house లార్డ్ 4th భావంలో ఉండడం వల్ల శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. గురుడు కూడా ద్వితీయ భావం చూడడం వల్ల తప్పకుండా ఫారిన్ కంట్రీస్ ఉంటుందండి. మీకు మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా ధన సంపాదన వృద్ధి అవుతూ ఉంటుంది. మీకు డబ్బులు లేకుండా ఉండరు. డబ్బులు ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఆదాయ వనరులు పెరుగుతూనే ఉంటాయి. కుటుంబాల వృద్ధి, ఒక వర్చస్ పెరగడము, భరతనాట్యంలో కానీ, సంగీతంలో కానీ, పాటల పాటల్లో కానీ, యాంకరింగ్ వృత్తిలో కానీ, డబ్బింగ్ ఆర్టిస్టుల వారు కానీ బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. రాహు ప్రభావం కూడా చాలా యోగవంతంగా ఉంటుందండి మీకు. అంటే ఎప్పుడు భూముల్ని, వాహనాలని, కష్టపడి పనిచేసే తత్వాన్ని, చాలా మంచి గెయిన్స్, ఆదాయ వనరులు పెంచుతూనే ఉంటాడు. మంచి గృహాన్ని ఇస్తాడు. కానీ 4th భావంలో శనీశ్వరుడు గృహాన్ని కాదు కదా, చదువు కూడా ఇవ్వడానికి కారకుడు కాదు, అవునా? కానీ 2nd house లార్డ్ 4th భావంలో ఉంటే తండ్రి గారి యొక్క ఇది ఎక్కువ ఉంటుంది అండి. తండ్రి గారి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. 2nd house లార్డ్ 4th భావంలో ఉండడం వలన మీకు ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉంటుంది. నిజంగా మీ జాతకాలు చూసుకోండి. 2nd house లార్డ్ 4th భావంలో ఉంటే తండ్రి గారికి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది. అదృష్టం ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు దీర్ఘకాలంగా చాలా కాలం జీవిస్తారు. అంటే కొంచెం పట్టుదల, కోపం, తాపాలు అవన్నీ ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తాను. నేను చెప్పట్లా, నిజంగా అది ఉంది, చదివాను. అది గుర్తుపెట్టుకుని చెప్తా ఉన్నాను. సరే, పక్క పెడదాం కండి. తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి.
చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ గురుదృష్టి వలన ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఏదైనా మీ సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్చ స్థితిలో చాలా బాగున్నాడు. కేంద్రపక్ష దోషం కదా, మరి రవితో కలిశాడు కాబట్టి, బుధుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ప్రొఫెషనల్గా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. 10వ భావంలో మరి ఇంకోసారి చెప్తా, సప్తమ భావంలో బుధుడు కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగ ఆప్యాయతలు పెరిగి తీరుతాయి. ఎవరికైనా పెళ్లిళ్ళు కావట్లేదు అంటే కొంచెం సంబంధాలు చూస్తూ ఉంటాం మనం, అప్పుడు కుదరవు, వాడికి సంబంధాలు కుదురుతాయి, మంచి భర్త వచ్చి తీరుతాడు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అని అంటాం, ఇది నిజం. అదృష్ట స్థానం అంటే భార్య గారే, అదే భర్త గారు బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అష్టమ స్థానం సంగతి ఏంటయ్యా బాబు అంటారు మీరు నన్ను. అంటే గురుడు అష్టమంలో ఉన్నాడు కదా, మా రాష్ట్రాధిపతి కుజుడు కూడా చేరిపోయాడు కదా, నీచలో ఉన్నాడు అనుకోకూడదు. కుజుడు నీచలో ఉన్నా, 12వ హౌస్లో నీచలో ఉన్నా, పంచమాధిపతి నీచలో ఉన్నా సరే ఒక యోగం ఉంది అష్టమ భావంలో. ఆ యోగం ఏంటంటే గురుమంగళ యోగము, నీచభంగ రాజయోగము. ఇలా ఉండడం వలన కోర్టు సమస్యలు ఎవరైనా ఉన్నాయంటే వాడు గెలుస్తారు. అలాగే మీకు రావాల్సిన సంపదలు ఏమన్నాయి కంటే వచ్చి తీరుతాయి. సడన్ గెయిన్స్ వస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. కొంతమంది లాటరీస్ కూడా వస్తాయండి, లాటరీస్ అంటాం కదా, మీరు ఆడకండి సుమా ఏదో చెప్పారని. పైగా స్టాక్ మార్కెట్ కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఉంటాయి అష్టమ స్థానంలో సడన్ గెయిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. పక్కన పెడితే 9th భావం రవిబుధులు, భాగ్యస్థానంలో రవిబుధులు ఉన్నారంటే బుధాదిత్య యోగం అంతా ఉన్నట్టే. నాన్నగారికి బాగుంటుంది. భాగ్యంలో రవి ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్నతమైన చదువులు వస్తాయి. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు ప్రతివాడు చెప్తున్నారు మీరు, మరి మేము వెళ్ళట్లేదు కదండి అని మీరు ఒక్కళ్ళే అనుకుంటే సరిపోదండి. కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొంతమంది వాళ్ళ జాతకాలు రీత్యా నేను చెప్పింది జరిగి తీరుతుంది అంతే, వెళ్తారు. ఎందుకంటే రవి బుధులు ఉన్నారంటే పర్ఫెక్ట్. భాగ్యస్థానం ఉన్నారంటే వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా రవి బుధులు ఉన్నారంటే 9th హౌస్లో ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. మీకు తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు గారిని కలుస్తారు, సూర్య భగవాన్ యొక్క దేవాలయాలు కూడా సందర్శిస్తారు, విష్ణు భగవాన్ కూడా సందర్శిస్తారు. ఇంత బాగుంది. దశమంలో రవి బుధులు ఉన్నారు, మళ్ళీ బుధాదిత్య యోగం. శని చూస్తున్నా సరే ఆలస్యం అవుతుందేమో తప్ప మీ ఉద్యోగంలో భద్రత ఉండి తీరుతుంది. 10th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ కలిశాడు. భాగ్య రాజ్యాధిపతుల కలయిక దశమ స్థానంలో ఉంది అంటే మీరు అది అదృష్టం ఇంకోటి లేరు. ఖచ్చితంగా సెప్టెంబర్ నెల ఫలితాలు బ్రహ్మాండం అంటే మీ ధనురాశి వాళ్ళకి ఆలస్యం అవుతుందేమో ప్రమోషన్స్ రావడం, కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వచ్చి తీరతాయి. రవి ఉన్నారు కదండి, రవిబుధులు ఉన్నారు కదా, భాగ్య రాజ్యాధిపతి ఉన్నారు కదా, భయమేలా, ఖచ్చితంగా బాగుంటారు. ఎంత భావం ప్రొఫెషన్ చాలా బాగుంది. లాభస్థానంలో బుధ శుక్రులు మంచివాళ్ళు కాదు, ఇద్దరు 11వ భావంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్నారంటే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు. బహుశా సెప్టెంబర్ నెలలో మీరు ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉందేమో. ఎస్ అనే అక్షరమే వచ్చిన వాళ్ళకి మంచి కలిసి వస్తుందంట. ఎస్ అనే స్టార్టింగ్లో ఏ సతీషో సత్యనారాయణ అంటాం కదా, ఆ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళకి ఈ నెలలో బహుశా భూములు కానీ అంటే వాహనాలు కానీ కొనుక్కోవడానికి భూములు, వాహనాలు ప్లస్ ఇళ్ళు కొనుక్కుంటారు అవకాశాలు ఉన్నాయి. పైగా సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయండి. మీకు చాలా సూపర్గా ఉంది మీ జాతకం. ఈ రాశి వారికి ఎక్సలెంట్. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు, నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నానండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు, ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి ముందుగా నేను వీడియో చెప్పాను, ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తున్నారు. నాకు 2-3 లేడీస్ చెప్తున్నారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా అయితే ఏం కాదు, డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు,
ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు, కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు బాగా చేస్తారు అనే చూస్తున్నారండి. అది నేనేమి అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తా ఉంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంతగతం కాదు. కాబట్టి ఎవరి పడి నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మన పక్క మా గురించి మనకు అనవసరం. నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకం వస్తున్నానండి. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం అంటారు సార్, వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మరి ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి, సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క గణపతి చతుర్దశి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందండి. అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్య భర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామివారిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతుల హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి. ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, వక్ర గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.